on the spot care en route care తీసుకుని ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి పర్మనెంట్ గా డెఫినెటివ్ కేర్ తీసుకోవాలి. ఇది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రిన్సిపల్, గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్. ట్రామా మేనేజ్మెంట్ లో ప్రపంచం అంతా, ముఖ్యంగా మన భారతదేశంలో 3 ఈ చాలా ముఖ్యం: ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్. ఇప్పుడు మా కొలీగ్స్ కూడా చెప్పారు ఎటువంటి శిక్షణ తీసుకోవాలి అన్నటువంటి 3 బిందువుల్లో. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద ఏం చేయాలి, సమాజ స్థాయిలో ప్రతి ఒక్కరు ఏం చేయాలి. ఫస్ట్ వాళ్ళని ప్రాథమిక చికిత్స, ఫస్ట్ ఎయిడ్, ఫస్ట్ రెస్పాండర్ శిక్షణ తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ క్షతగాత్రులు ఉంటారు, కానీ వాళ్ళకి ఇంక ఎక్కువ పరిస్థితి విపరీతం కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే మూవింగ్ అండ్ లిఫ్టింగ్, పేషెంట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ముఖ్యం. యాక్టివ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేయాలి చాలా ముఖ్యం. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో 1/3 చాలా తీవ్రమైనటువంటి గాయాలు తగిలి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రపంచ స్థాయిలో, మన భారతదేశంలో కూడా. మిగతా 1/3 వాళ్ళని మనము చక్కగా మనం రక్షించుకోగలుగుతాం. ఏది? ప్రాథమిక చికిత్స, 108 జీవికే లాంటి వాళ్ళ సంస్థలు మనం వెంబడే వాళ్ళకి తగినటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతాయి. సో ఈ ఎమర్జెన్సీ కేర్లో, ట్రామాలో ముఖ్యంగా మనము హెమరేజ్ అండ్ షాక్ ప్రివెంట్ చేయగలిగితే మనం చాలా ప్రాణాలు మనం రక్షించుకోగలుగుతాం. ఇఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇస్ ఎ డిజీజ్, ఎడ్యుకేషన్ ఇస్ ఇట్స్ వ్యాక్సిన్ అని చెప్పారు. అటు డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు శిక్షణ పొందాలి. 108 జీవికే ఎంఆర్ఐలో పనిచేసేటువంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ శిక్షణ పొందాలి. మళ్ళీ ఎవ్రీ 6 months కూడా రీఎడ్యుకేషన్ కావాలి. అదేవిధంగా సమాజ స్థాయిలో కూడా సోషలీ కాన్షియస్ సిటిజన్స్ కూడా ఫస్ట్ ఎయిడ్, ఫస్ట్ రెస్పాండర్స్ ట్రైనింగ్ పొందాలి. వేరే ప్రపంచ దేశాలతో కానీ అభివృద్ధి చెందిన దేశాలతో కనుక కంపారిజన్ చేసుకుంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో మొదలైనటువంటి 108 జీవికే ఎంఆర్ఐ సంస్థలో ఒక టెలిఫోన్ ద్వారా ఎక్కడ జరిగింది రోడ్డు ప్రమాదము, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చాలా విషమ పరిస్థితుల్లో మీ అబ్జర్వేషన్లో ఏముంది, చాలా ఒకరికి రక్తం కారుతోందండి, ఒకళ్ళేమో అసలు కదలటం లేదండి, ఇట్లాంటి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ క్లుప్తంగా ప్రశాంతంగా ఇవ్వగలిగిన రోజు మాకున్నటువంటి అంబులెన్సెస్లో అతి దగ్గరది, అవసరం ఉన్నప్పుడు, డిజాస్టర్స్ ఉన్నప్పుడు ఎక్కువ అంబులెన్సెస్ కూడా అక్కడ మేము తీసుకొచ్చేందుకు టెక్నాలజీ పరంగా ఆ లెవరేజింగ్ జరుగుతాం. అక్కడికి వచ్చిన తర్వాత మాకున్నటువంటి ఈఎంటీస్ ట్రైన్ ఉంటారు కాబట్టి వాళ్ళని అవసరం ఉన్నప్పుడు ఆన్ ద స్పాట్ ఏం చేయాలి, ఎన్ రూట్ ఏం చేయాలి, వాళ్ళ స్పైన్ కానీ ఏదైనా ఇంజూరీ అయితే మనం చాలా జాగ్రత్తగా మనం అంబులెన్స్ ఎట్లా తీసుకెళ్ళాలి, చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మా దగ్గర డాక్టర్స్ తోటి మేము ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ప్రాసెస్ ఉన్నాయి. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు మేము 11 రాష్ట్రాల్లో 3 లేదు స్పీడ్ డ్రైవింగ్ అవుతుంది అనేటువంటి కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ కూడా మేము ప్రజలు